తండ్రి రాజైతే కొడుక్కి యువరాజు అవడం తేలికే. కానీ ఆ తండ్రి స్థాయిలో రాజ్యాన్ని పాలించి తండ్రిని మరిపించగల స్థాయి సాధించడం అరుదు, కష్టం కూడా. మెగాస్టార్ చిరు తనయుడైన రామ్ చరణ్కి టాలీవుడ్లోకి చిరుతతో గ్రాండ్ ఎంట్రీ దొరికింది. కానీ ప్రతి చోట ప్రతి విషయంలోనూ కంపారిజన్లు, పైగా లుక్స్ పరంగా, నటన పరంగా విమర్శలు. రెండవ సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టినా దాన్ని డైరెక్టర్ పరం చేసేశారు. అక్కడి నుంచి పడుతూ లేస్తూ తనను తాను మార్చుకుంటూ, ఓపిక పడుతూ, నటన మెరుగుపరుచుకుంటూ, డిసిప్లైన్డ్గా అహాన్ని పక్కన పెట్టి హంబుల్గా ఉండడం నేర్చుకున్నాడు. ఇంత చిన్న వయసుకే ఇంత బ్యాలెన్స్డ్గా ఉండడం రామ్ చరణ్కే సాధ్యమైంది. దానికి ఉదాహరణే ఇటీవల హాస్పిటల్ వద్ద ఫ్యాన్స్ మీద పడిన సంఘటన. తండ్రిని నిజమైన హీరోలా ప్రేమించే కొడుకు నాన్న కోసం ఏదైనా చేయాలని తప్పించే తత్వం ఆయనది. రంగస్థలంతో తన స్టారే కాదు, అద్భుతమైన నటుడు అని చాలామంది నోళ్లు మూయించి ఫిల్మ్ఫేర్ని సొంతం చేసుకున్నాడు. సౌత్ ఇండియాలో ఏ స్టార్ హీరోకి వాళ్ళ లెగసీని ముందుకు తీసుకెళ్లే బలమైన వారసత్వం లేదు, ఒక్క మెగాస్టార్ చిరుకి తప్ప. ఇంతకన్నా పుత్రోత్సాహం ఏముంటుంది చిరంజీవికి?